గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎస్సికి సంబంధించినటువంటి ఒక స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆయన నిన్న ట్వీట్ చేయడం, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీని మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహము ఆవేదన వ్యక్తం చేయడం, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెప్పేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి మెరిట్ లిస్టులను మాయం చేశారని చెప్పేసి, అంతేకాకుండా పారదర్శకంగా జరగలేదు, దాదాపు ఒక్కో పోస్ట్కి స్పోర్ట్స్ కోటాలో 15 లక్షల రూపాయలు బేరసారాలు చేశారని చెప్పేసి కొన్ని వీడియోలు ఆడియోలు కూడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా ఏపీ డిఎస్సికి సంబంధించి 2025లో జరిగినటువంటి ఈ ఎంపిక ప్రక్రియలో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నిజంగానే డిఎస్సిలో ఇష్టానుసారంగా నియామకాలు జరిగాయా, లేకపోతే డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయా? డిఎస్సిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వీటికి అనుగుణంగా నిజంగా అలాంటి పరిస్థితి కనిపించిందా? అయితే అధికారంలోకి వచ్చాక కూటమి డిఎస్సిని, మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇచ్చింది, తర్వాత భర్తీ చేసినటువంటి పరిస్థితి చాలా పారదర్శకంగా చేశాం. అంతేకాకుండా ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు కూడా చేరిపోయినటువంటి వారంతా కూడా చాలా సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరి దాదాపుగా కూడా 1 ఇయర్ కావస్తుంది. మరి ఈ 1 ఇయర్ తర్వాత ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తింది. దీంతోపాటు నారా లోకేష్ని టార్గెట్ చేసింది. ముఖ్యమంత్రి పుత్రరత్నంగా ఉన్నటువంటి నారా లోకేష్ శాఖలో ఈ విధమైనటువంటి అవినీతి జరుగుతుంది, అంతేకాకుండా 15 లక్షల రూపాయలకి ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పేసి కొన్ని వీడియోలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా చూస్తుంటే నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. అలాంటి పరిస్థితే ఉంటే ఎందుకని ఫిర్యాదులు రాలేదు, ఎందుకని ఆందోళన జరగలేదు, కోర్టుల్లో నమోదైనటువంటి కేసుల విషయంలో అభ్యర్థులకు అనుకూలంగా ఎందుకు తీర్పులు రాలేదు అనేటటువంటి దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేవలం లోకేష్ని టార్గెట్ చేయడం కోసం దీని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం నిరుద్యోగులు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ యువతకి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఇటీవల మనం చూసాం కాక్రోచ్ పార్టీ అని చెప్పేసి. సో ఈ విధమైనటువంటి క్యాంపెయిన్స్ నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో నిరుద్యోగులను ఆకర్షించడం కోసం ప్రస్తుతం డిఎస్సికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక ప్రచారాస్త్రంగా లేపి దాని ద్వారా లబ్ధి పొందేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనేటటువంటి అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, అంతేకాకుండా డిఎస్సిలో టీచర్లను భర్తీ చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా రానటువంటి పరిస్థితి. 2024లో దిగిపోయే ముందు ఫిబ్రవరిలో అనుకుంటాను ఒక నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి కూటమి దాన్ని మళ్ళీ మెగా డిఎస్సిగా నిర్వహించింది. సో దాంట్లోనే అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. సో దీని మీద మనం చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు బండారు వంశీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతోటి లైవ్లో ఉన్నారు. కృష్ణవేణి గారు మన కాసేపట్లో జాయిన్ అవుతారు జనసేన నుంచి. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఎప్పుడో జరిగిపోయినటువంటి డిఎస్సి ఇప్పటికే చాలామంది అభ్యర్థులు టీచర్లు అయిపోయారు, టీచర్లు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, ప్రశాంతమైనటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగుల పక్షాన జగన్ పోరాటం నిజాయితీగా ఉందా, లేకపోతే ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నటువంటి ఆందోళనగా మనం చూడొచ్చా? అయితే ప్రస్తుతం ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఈ ఆరోపణలకు ఉన్నటువంటి వాస్తవికత ఎంత? నిజంగానే అలాంటి సిచ్యువేషన్ ఉందా, కేవలం ఇది ఒక పొలిటికల్ డ్రామాగానే మనం చూడొచ్చు అంటారా? రాజు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న ఇద్దరు సోదరులకు కూడా నమస్కారం. అదేవిధంగా వీక్షకులకి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. నేను సురేష్ను చూసినప్పుడల్లా చాలా సంతోషిస్తుంటాను. నుదుటి మీద బొట్టు అండ్ ఎంతో భక్తిభావంతో కల్పిస్తాడు మనిషి. నాకు ఐఎమ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఇన్ ఆ విధంగా చూడడం. రెండవది, మా మిత్రుడు టీడీపీ మిత్రుడు కూడా సోదరుడు కూడా ఉన్నారు, అనేక విషయాలు మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే, దేశంలో అక్కడక్కడ మనం వింటూ వచ్చాము, పరీక్షల్లో మోసాలు జరిగాయి, పేపర్ లీక్ వచ్చింది అని వింటున్నాం. వెంటనే దాని మీద స్పందన వస్తుంది. ఈరోజు మనం చూసాం, నీట్ దురదృష్టవశాత్తు నీటు పేపర్ పరీక్ష లీక్ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. తర్వాత 23 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు అయోమయంలో పడిందని ఆందోళన జరిగాయి. అదే సమయంలో పద్ధతి మార్చాలి, నీట్ ఎగ్జామ్ అంటే వచ్చే సంవత్సరం నుంచి నీట్ ఎగ్జాము
ఆన్లైన్ ఎగ్జామ్ నడుపుతామని కూడా ఒక నిర్ణయం రిఫార్మ్ తీసుకొచ్చారు. కాబట్టి జరగలేదా అంటే చాలా జరుగున్న దేశంలో ఇప్పటివరకు అంతకుముందు కూడా అనేక సంఘటనలు దర్యాప్తులు జరిగా దోషులను శిక్షించారు. కానీ ఎప్పుడూ వెంటనే రియాక్ట్ అవుతారు. నీట్ ఎగ్జామ్ పేపర్ బయటకు వచ్చిన వెంటనే దాన్ని ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడము, పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా జరిగింది, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా. కానీ ఈరోజు ఎప్పుడు నీట్ ఎగ్జామ్ మన ఈ డిఎస్సి ఎగ్జామ్ జరిగింది, మెగా డిఎస్సి ఎగ్జామ్. మీరు చెప్పారు మెగా డిఎస్సి 16,437 టీచర్ ఉద్యోగాలకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఇప్పుడు జూన్ 6 నుంచి జూలై 6 దాకా మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ జరిగింది, సుమారు నెల రోజుల పాటు 2025లో. మరి అదేదో స్వామి చెప్పినట్లు ఇప్పుడు సడన్గా ఎందుకు మేల్కొని ట్వీట్ చేశారు? అది కూడా ఎటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. లేదా ఆయన ప్రెస్ మీట్ లో గంటల తరబడి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సమస్యలు మాట్లాడతారు. వారు కొన్ని సమయాల్లో వారు మాట్లాడింది వారికి అర్థం కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చిన వాళ్ళకి అర్థం కాదు, మన బోటోడికి కూడా అర్థం కాదు. అనేక ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదు. లేదా సురేష్ లాంటి యువకులు ఆ సమస్య మీద తీసుకొని ఎప్పుడన్నా ఉద్యమం చేసినట్టు లేదు. నా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి, డిఎస్సి పేపర్ లీక్ లేదా మోసాలు జరిగాయి, లేదా స్పోర్ట్స్ కోటాలో మోసాలు జరిగాయి అని సురేష్ లాంటి యువకులు ఎప్పుడు కూడా వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేసినట్టుగా నాకైతే తెలీదు. ఈరోజు అదేదో స్వామి చెప్పినట్టుగా పని లేకుండా ఉన్నాను కాబట్టి నేను ఏదైనా మాట్లాడేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు, వారు మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు, గుర్తింపు లేకపోయినా ఈజ్ ఓన్లీగా ఆయన ఒక్కడే ప్రతిపక్ష నాయకుడు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, పార్లమెంట్కి ఎన్నికయ్యారు, అసెంబ్లీకి 3-4 సార్లు ఎన్నికయ్యారు. ఆయన ఇంత అనాలోచితంగా, ఇంత అర్థం లేకుండా, ఇంత అశాస్త్రీయంగా, అన్సైంటిఫికల్లీ ప్రూఫ్ ఉంటే మీరు యు ప్రూవ్ ఇట్, అందులో ఎటువంటి అనుమానం లేదు. లేదా మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే ఇప్పటికే న్యాయస్థానాలకు వెళ్ళి ఉండొచ్చు, న్యాయస్థానాల్లో రిలీఫ్ కోరి ఉండొచ్చు, దాని మీద దర్యాప్తు జరపనొచ్చు, లేదా సిబిఐకి ఒకటి సార్. ఎస్ ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు సిబిఐ విచారణ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీని మీద. సరే, వాళ్ళ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి చాలా పారదర్శకంగా నిర్వహించామని చెప్పేసి మీ ప్రభుత్వం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఎస్పెషల్లీ ఆ రోజే ముందుకి వచ్చి ఉంటే సరిపోయేది. కానీ ఇన్ని రోజుల తర్వాత దీని మీద మాట్లాడడం అనేది ఆల్రెడీ ఉద్యోగాల్లో చేరిపోయిన వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా మానసికంగా ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. ఇంకొక నిరుద్యోగులు ఒక రకమైనటువంటి ఆందోళన వస్తుంది కదా. గ్రూప్ 1 ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది వైసీపీ ప్రభుత్వాలు మనం చూసామా? మీరు చూసారా? దాని మీద ఎన్నిసార్లు చర్చలు జరిపాము, ఎవరు పేపర్లు దిద్దారు, ఎవరు దీని అనుకున్నారు, దాని విషయంలో ఎన్ని అరెస్టులు జరిగాయి, ఎవరు జైల్లో ఉన్నారు. ఆ విధంగా ఎగ్జామ్ జరగలేదు. ఇది పారదర్శకంగా జరిగింది. ఇది చాలా స్పష్టంగా మెరిట్ ఆధారంగానే జరిగింది. లేదా మమ్మల్ని కౌంటర్ చేయాలంటే నేను చెప్పేదాన్ని కౌంటర్ చేయండి మీరు ప్రూఫ్లతో సహా. అట్ ద సేమ్ టైం మీరు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, సిబిఐ ఎంక్వైరీ కోరొచ్చు. అనేక సందర్భాల్లో ఈ దేశంలో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాల్లో న్యాయస్థానాలకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించారండి. అది మన కేంద్ర ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు కానివ్వండి, లేదా ఏదైనా కానివ్వండి, సిబిఐ ఎంక్వైరీ ఆధ్వర్యంలో, సిబిఐ మానిటరింగ్ లో ఎంక్వైరీలు జరిగిన సందర్భాలు మనం చూసాం. మనం అందుకనే నేను చెప్పేది ఏంటంటే 2G స్కామ్ మనం చూసాము. 2G స్కామ్ ఎంక్వైరీ ఎప్పుడు జరిగింది? దాని మీద సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాడు కోర్టుకి వెళ్ళి ప్రూఫ్లు చూపించిన తర్వాత సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పారు. కాబట్టి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే యువర్ ఫ్రీ టు గో టు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, మీరు దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవరికి కూడా అభ్యంతరం లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, సంవత్సరం తర్వాత నేను నిద్ర మేల్కొన్నానంటే ప్రజలు నవ్వుతున్నారు. ఓకే సార్. పసులెట్టి సురేష్ గారు గుడ్ మార్నింగ్. ఆంజనేయ రెడ్డి గారు సరే మీ గురించి మాట్లాడారు. సరే, అది పక్కన పెట్టేస్తే సబ్జెక్ట్ విషయానికి వస్తే ప్రూఫ్స్ ఏమున్నాయి? మీరేమో 15 లక్షలకి బేరసారాలు చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. దానికి ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్గా అసలు అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేశారు. దానికి ఉన్నటువంటి ప్రూఫ్ ఏంటి? అసలు ప్రూఫ్స్ లేకుండా ఎందుకని మాట్లాడుతున్నారు? ఏంటి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏమైనా చూపించగలరా?
రాజు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క డిఎస్సి వ్యవహారం కానీ చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి వస్తానే 25,000 మంది జాబితాతో నేను విడుదల చేస్తాను అనేసి అని చెప్పి తీరా 16,370కి పరిమితం అయిపోయి ఒక డిఎస్సిని విడుదల చేసి దాన్నే మెగా డిఎస్సి అని చెప్పుకున్నారు. ఓకే, మంచిది. అయితే ఇక్కడ డిఎస్సిలో జరిగినటువంటి తీరు కానీ నియామకాలు జరిగినటువంటి తీరు కానీ మీరు చూసినట్లయితే మొన్నటికి మొన్నే నేరుగా అభ్యర్థులే ఈ రకంగా 15 లక్షలకు ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద ఈ సర్టిఫికెట్ల ఆధారంగా ఈ క్రీడా ప్రతిభని పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి కోటాని అమ్ముకుంటున్నారన్నటువంటి దీంతో బయట రావడం మనం చూసాం. వాళ్ళే నేరుగా సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టులు చేయడం, మాకు ఈ రకంగా అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని ఈ రకంగా 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం, నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసేటానికి ప్రక్రియకు అని చెప్పి రావడం జరిగింది. మనం చూస్తే గత సంవత్సరం అక్టోబర్లో వేలాదిగా ఈ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడైనా కూడా ఈ రకమైనటువంటి పరీక్షలు జరిగినప్పుడు దాని యొక్క ఫలితాలను, మెరిట్లను ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ లోను, అన్ని పబ్లిక్ డొమైన్లలోనూ అందుబాటులో ఉంచేటువంటి పరిస్థితి ప్రతిసారి కూడా చూస్తున్నాం. 1998 నుంచి ఇప్పటి వరకు ఇదే ప్రక్రియ ఉండేది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వము కేవలం ఎవరైతే అభ్యర్థులు అర్హత సాధించారో వాళ్ళకి మాత్రమే మెసేజ్లు పంపించడం, SMS ల ద్వారా మీరు సర్టిఫికెట్లతో హాజరు కావాలనేటువంటి విషయాన్ని కేవలం ఎవరైతే అర్హత పొందారో వాళ్ళకే SMS రావడం, మెరిట్ జాబితాని పబ్లిక్ డొమైన్ లో ఉంచకపోవడం, ఎవరైతే ఈ డిఎస్సి నిర్వహణకు ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి SCERT సంస్థలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు నవీన్, ఇంకొక వ్యక్తులు టాప్ ర్యాంక్ లోకి రావడము, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ యొక్క టాప్ ర్యాంకర్ వివరాలను కూడా అందుబాటులో లేకుండా డేటా డిలీట్ చేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటే మరొక విషయం, టెట్ ఎగ్జామ్ కన్వీనరే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ కి కూడా కన్వీనర్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఆయన్ని తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ ను ఈ యొక్క టెట్ ఎగ్జామ్ కి కన్వీనర్ గా ఒకటిన నియమించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ గందరగోళ వాతావరణం అంతా కూడా ఎందుకు జరిగింది అనేటువంటి అనుమానాలు కానీ చూసినట్లయితే ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి వీళ్ళ కనుసన్నల్లో, కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నియోజకవర్గాల వారీగా ఈ పోస్టులన్నీ కూడా పంచుకొని ఏ యొక్క నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యేకి ఎన్ని పోస్టులు అనేసి వీళ్ళు పంచుకొని వాటిని అమ్ముకున్నారన్నటువంటి వ్యవహారం ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి. మరి అందుకనే మొన్న చూసారు మీరు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ కాదు రాజుగారు, మీరు మొదటగా ఆలోచించాల్సింది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేయలే. వేలాది మంది అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారిని గత సంవత్సరం అక్టోబర్ లో కలిసి వాళ్ళ బాధలు చెప్పారు. మొన్నటికి మొన్న మీరు అన్ని కథనాల్లో చూశారు. ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద 15 లక్షల రూపాయలకి ఈ కూటమి నాయకులు ఇంటికి పిలిచి బేరసారాలు చేసుకుంటున్నారు అన్నటువంటి వ్యవహారాన్ని మనందరం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ప్రధానం కాదు, ఆ అభ్యర్థులు ఏదైతే గత సంవత్సరం పరీక్ష జరిగినప్పటి నుంచి ఆరోపణ కాదు. ఇక్కడ ఒకటి సురేష్ గారు ఇక్కడ క్లారిటీ ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది అనేది కాదు. నిజంగా గత సంవత్సరం సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతమంది పోయి మాకు అన్యాయం జరిగిందని కలిశారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, నవీన్ గురించి మీరు మాట్లాడారు. నవీన్ గురించి కొన్ని మీరు మాట్లాడారు. అట్ ది సేమ్ టైం పబ్లిక్ డొమైన్లో మీరు మెరిట్ లిస్ట్ లేదంటున్నారు. మీకు ఏ మెరిట్ లిస్ట్ కావాలంటే ఆ మెరిట్ లిస్టు నేను పంపుతాను మీకు, అంటే నా దగ్గర కూడా ఉంది. అంటే పబ్లిక్ డొమైన్లో లేకపోతే నా దగ్గరికి రాదు కదా. సో ఖచ్చితంగా ఆ ఆరోపణని పక్కన పెట్టండి. ఇందాక నవీన్ గురించి చెప్పారు. అతను ఎవరైతే ఏపీఎస్సీఆర్టీలో పనిచేసినటువంటి అతను ఉన్నాడో అతనికి సంబంధించి చెప్పారు. ఒకసారి PCR అది ఒక్కసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. ఇది ఆయనకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్ అండి. నవీన్ ఇతని పేరు, ర్యాంక్ కార్డు కూడా ఉంది మన దగ్గర, ప్రైమ్ నేను తీసుకున్నాము. నవీన్ పురమ, సన్ ఆఫ్ రాధాకృష్ణ. ఈయన 2 ఉద్యోగాలకి పోస్టులకి రాశాడు. అందులో సోషల్ స్టడీస్ ఒకటి, రెండోది వచ్చేసి తెలుగు జోన్ 2కి ఒకటి రాశాడు. సో సోషల్ స్టడీస్లో వచ్చేసి ఆయన నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది కృష్ణా జిల్లాలో. సో నెంబర్ 1 ర్యాంకు వచ్చినటువంటి పరిస్థితి.
ఎట్ ది సేమ్ టైం పీసీఆర్ ఆ సోషల్ ర్యాంక్ 1 అనే డాక్యుమెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు నవీన్ పురమా అనేటటువంటి ఒక డాక్యుమెంట్ మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి దాంట్లో నెంబర్ 1 ర్యాంక్ ఆయనకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే నెంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి అతను ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించి పీసీఆర్ ఒకసారి ఆ ర్యాంక్ కార్డు కూడా చూపించండి మీరు ప్లీజ్. ఆ ర్యాంక్ కార్డులో కూడా మన దగ్గర ఉంది. ర్యాంక్ కార్డులో కూడా ఆయనకి మార్కులు వచ్చే బాగానే ఉన్నాయి. తర్వాత వెంటనే మీన్స్ ఏంటి, అతనికి సంబంధించినటువంటి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలిసిన వెంటనే ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి ఇతను ఏపీఎస్సీ ఎస్సీఆర్టీలు పనిచేసినాడు అని చెప్పేసి వాళ్ళు చూసినటువంటి వెంటనే అతను ఏం చేశారంటే వెంటనే ఆయనకు వచ్చినటువంటి ర్యాంక్ని తొలగించినటువంటి పరిస్థితి. సో అదేవిధో ఎవరో బయట పెట్టినంత మాత్రానో లేకపోతే ఆయన కోర్టుకు వెళ్ళినంత మాత్రానో సో ఆయన ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియనటువంటి సిచ్యువేషన్. సో మరి తొలగించకపోతే మీరు అడగడం కరెక్టే. ఏదో ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఆయనకి క్వశ్చన్ పేపర్ తెలుసు, సో కాబట్టి ఆయన రాశాడు కాబట్టి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని చెప్పేసి సో ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు, వెంటనే బయట పెట్టేశారు. ఇప్పుడు ఇది జరిగిందని చెప్పి తెలిసిన వెంటనే నిజంగా లీక్ జరిగిందా లేదా అనేటటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ నడిచింది. ఒకసారి పీసీఆర్ ఆ కోర్టు కేసు డీటెయిల్స్ కూడా చూపించండి. అందులో కూడా అతను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేనైతే ఎగ్జామ్ రాశాను, నేను అందులో పనిచేస్తున్నాను అని చెప్పేసి అతనే కోర్టుకి అఫిడవిట్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది తెలుసుకున్న వెంటనే తొలగించారు, అతనికి సంబంధించినటువంటి ర్యాంకును తొలగించారు, ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు, అతను ఆ పోస్ట్ నుంచి తొలగించారని చెప్పేసి కూడా నిన్న ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వచ్చినటువంటి నష్టం ఏంటి? మీరు రాజుగారు ఇప్పుడు అతన్ని ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి తొలగించారు, బాగానే ఉంది. ఇప్పుడు అతని ద్వారా ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగాయన్నది ఎవరికి తెలుసు? దాని మీద ఏ రకమైనటువంటి నష్టం అభ్యర్థులకు జరిగిందన్నటువంటి విషయాన్ని ఎవరైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? ఇప్పుడు ఇంత బాహాటంగా అతని ఇంటర్నల్ ఎంక్వైరీ ద్వారా కేవలం అతన్ని తొలగించాము అని ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ అతను అఫిడవిట్ లో కూడా అఫిడవిట్ లో కూడా కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఏంటి, నేను ఒక కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే, పేపర్లకు సంబంధించిన ఇష్యూలో నేను లేను. ఎందుకు అంటే ఇక్కడ విచారణ చేసినటువంటి సందర్భంలో ఆయన ఎక్కడ పేపర్ల కూర్పులోనో లేకపోతే అందులోనో పనిచేశారని చెప్పాల. అతను నేను చదువుకొని నా మెరిట్ ప్రకారమే నాకు ఆ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చాడు అనమాట. సో అతను ఎక్కడ అందులో పనిచేయాలి, ఆయన పేపర్లు తీసుకొచ్చేసి ఇంట్లో కూర్చొని చదువుకున్నాడని చెప్పేసి కూడా ఎక్కడ ఎంక్వైరీలో తేలా. పారదర్శకంగా జరగాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తికి మొదటి ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తుంది కాబట్టి దాని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలినటువంటి అంశాల ప్రకారంగానే ఆయనకి ఆ ర్యాంక్ పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో నిజంగా లీక్ అయ్యి ఉంటే ఆ రోజే బయటకు వచ్చి ఉంటాయి, లేకపోతే ఈ రోజైనా మీరు సాక్ష్యాలు ఉంటే బయట పెట్టండి. రాజుగారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినటువంటి దొంగలు కూడా మొదట్లో చెప్పినటువంటి విషయం మాకు సంబంధం లేదు, ఇది మాకు సంబంధం లేదని ప్రతి ఒక్కరు బుకాయించినటువంటి పరిస్థితి. ఎవరు కూడా మేము పేపర్ లీక్ చేసామో లేదా నేను పేపర్ చూసి రాశానో ఏ వ్యక్తి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అతన్ని ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి అతన్ని తొలగించారు, బాగుంది. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఏమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు సార్ ఇబ్బంది, ఆ సదరు వ్యక్తి ఏ రకమైనటువంటి అవకతవకలు చేశాడన్న కోణంలో ఎవరైతే ఈ యొక్క 16,370 పోస్టులకి పరీక్ష రాసిన 3 లక్షల మందికి ఇబ్బంది. వాళ్ళ యొక్క ఏదైతే నిజాయితీతో ఎగ్జామ్ రాశారో, కష్టపడి చదివారో, అహర్నిశలు ఈ యొక్క ఉద్యోగం కోసమే చదువుకుని రాశారో వాళ్ళకి నష్టం ఈ రోజు. దీని మీద అవకతవకలు మీరు అన్నారు, మెరిట్ లిస్ట్ నా దగ్గర ఉంది, ఏది కావాలో మీకు పంపుతానని. మొన్న నియామకాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసులలో జాబితా పెట్టాల్సినటువంటి నిబంధన ఉంది, మీకు తెలుసు ఆ విషయం. ఎందుకు నియామకాలు నియామకాలు అయిపోయిన తర్వాత కాదండి, నియామకాలు అయిపోయిన తర్వాత కాదు, నియామకాలకి ముందే వాళ్ళు వెబ్సైట్ లో ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ తో సహా చాలా క్లియర్ గా జాబితాలు పెట్టినటువంటి పరిస్థితి. సో జాబితాలు పెట్టలేదు, వాళ్ళు ర్యాంకులు ఇవ్వలేదు అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. గారికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, విద్యార్థి సంఘ నాయకులతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. మీకు కావాలంటే ఆ ఫుటేజ్, వీడియో, ఫోటోస్ పంపుతాను. వార్తాపత్రికలు వచ్చినా కూడా ఎందుకు జాబితా కేవలం SMS ల ద్వారా పంపుతున్నారు, ఎందుకు ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క మెరిట్ ని తెలుసుకునేటువంటి అర్హత లేదు, దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటనేటువంటి కోణంలో మేమే పోరాటం చేయడం జరిగింది. ఎక్కడ కూడా తరువాత ఈ యొక్క నియామకాల ప్రక్రియ జరిగేటప్పుడు అయిపోయే క్రమంలో ఆ తర్వాత దీనిపైన పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విమర్శల కోణంలో ఆ తర్వాత ఈ యొక్క జాబితా ఇది కూడా తప్పుడు తరగతిగా ఉన్నటువంటి జాబితా.
చాలా ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఒకటి మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది, సెలెక్టర్ లిస్ట్ ఒకటి సార్. మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది, సెలెక్టర్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి అనమాట. మెరిట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. ఒక నిమిషం సార్, మెరిట్ లిస్ట్ వినండి సార్. మెరిట్ లిస్ట్ అనేది ఒక నిమిషం, మెరిట్ లిస్ట్ అనేది వినండి సార్. మెరిట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. తర్వాత వచ్చే సెలెక్టర్ లిస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళకి కాల్ లెటర్ పంపాలి. వాళ్ళ కాల్ లెటర్ తీసుకొని రావాల్సిందే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. నేను కలెక్టరేట్లో మీరు నాకు ప్రచురించారు సార్, ఇదిగో డాక్యుమెంట్ అంటే కుదరదు. వాళ్ళకి కాల్ లెటర్ పంపించారు, ఫోన్లు చేశారు, వాట్సాప్ మెసేజ్లు పెట్టారు, ఒక రోజు వెయిట్ చేశారు. ఒక రోజు ఈ రోజు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటే ఒక రోజు వాయిదా వేసి మరి రెండో రోజు చేసినటువంటి పరిస్థితి. బహుశా మీరు ఒకసారి గూగుల్ చేస్తే తెలుస్తుంది. సో పారదర్శకంగా జరిగింది అనేది టీడీపీ చెబుతోంది. ఈ నవీన్కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? నిన్న నేను చూశాను మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియా, నవీన్కి అన్యాయం జరిగింది, ఆయన మంచి ర్యాంక్ వస్తే ఎందుకు తొలగించారు అంటున్నారు, కానీ అతను ఎస్సీఆర్టీలో పనిచేశాడు కాబట్టి మరి అలాంటి వ్యక్తికి తొలగించారంటున్నారు మీరు. మరి తొలగించినప్పుడు దీని మీద ఎంక్వైరీ జరగాలి అనేటటువంటి డిమాండ్ ఎందుకు చేయట్లేదు? నవీన్కి ఎందుకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు మీరు? సార్ నేను ఒకటే చెప్తున్నా, సపోర్ట్ ఇప్పుడు నవీన్ అవకతవకలు చేయకపోతే ఎందుకు తొలగించారన్నది ఒక కోణము, ఒకవేళ అతను ఎటువంటి అవకతవకలు చేయకపోతే అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వడం లేదన్నది రెండో కోణం. మీరే ఆలోచించండి. ఇక్కడ ఒక అభ్యర్థి, అక్కడ పనిచేసేటువంటి అభ్యర్థి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అన్నటువంటి విషయంలో ఈ యొక్క ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి తొలగించిందంటే అక్రమాలు జరిగాయనే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? లేదు, ఒకవేళ ఎటువంటి అక్రమాలు లేదంటే అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది? ఓకే సార్, రెండు విషయాలకు సమాధానం చెప్పాల్సిన కూటమి ప్రభుత్వమే కదా. వాళ్ళని అడుగుతాం. ఒక్క నిమిషం బండారు వంశీ గారు. సమాధానం చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజ్ గారు. ఓకే సార్, ఓకే. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది, నవీన్ అనేటటువంటి వ్యక్తి చేశాడో లేదో పక్కన పెడితే అతను ఎస్సీఆర్టీలో పనిచేశాడు కాబట్టి అతనికి ర్యాంక్ వచ్చింది కాబట్టి ముందు ప్రాథమికంగా ఫస్ట్ తీసి పక్కన పెట్టేశారు. అతన్ని పక్కన పెట్టిన తర్వాత అతను కోర్టుకు వెళ్ళాడు. అతను కోర్టులో కూడా చెప్పాడు నేను ఏం పని చేశాను ఏంటి అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా అక్కడ అక్రమాలు జరిగి ఉంటే అతను కోర్టుకు వెళ్ళాడు. నెంబర్ 1, అక్రమాలు జరిగాయనేటటువంటి ఆలోచనతో ఇది అభ్యర్థుల ఆందోళన రేకెత్తిస్తుంది. నిబంధనల ప్రకారం అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎగ్జామ్ రాయడానికి అర్హుడు కాదు కాబట్టి, కాబట్టి ఇలా రాశాడు కాబట్టి ఆ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనేసి మీరు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే అతను అక్రమాలు చేసినట్టు లేకపోతే మీరు తీసేసినట్టు అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. కోర్టుకు వెళ్ళి ఉండడు కూడా. మరి కోర్టుకు కూడా వెళ్ళాడు అంటే అసలు ఏం జరిగింది దీంట్లో? సార్ గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా ఏంటంటే సార్, వీళ్ళు ఓడిపోతేనేమో ప్రత్యర్థులు ఈవీఎంల మీద ట్యాంపర్ చేసి ఓడిపోయినట్టు, ఆ తర్వాత 16,000 మంది కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటేనేమో వారంతా పేపర్ లీక్ చేసి డేటా లీక్ చేసి ఉద్యోగాలు తెచ్చుకున్నట్టు మమ్మల్ని అవమానించారు సార్. పాపం 16,000 మంది ఏం చేశారు? 16,000 మంది కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న వారిని ఎందుకు సార్ ఇట్లా అవమానించడం? ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాస్తవాలకు సత్యదూరాలుగా వెళ్ళి ఒకటి కూడా నిజం మాట్లాడకుండా ఎందుకు సార్ 16,000 మంది కష్టపడి టీచర్ ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి మీరు ఎటు పెట్టల? ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆఖరికి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా ఒక డిఎస్సి పెడితే మీరు ఎటు డిఎస్సి పెట్టకుండా చివరికి ఎన్నికల స్టంట్లో భాగంగా లాస్ట్లో ఒక డిఎస్సి అని ప్రకటించి దాన్ని కూడా తప్పులు తడగ్గా ఉంచి అది కూడా రద్దయ్యేలా చేసి ఈరోజు పారదర్శకంగా అయినటువంటి డిఎస్సి మీద వీరు నిందలేస్తూ ఉన్నారు. 16,000 మందిని ఈరోజు అవమానిస్తూ ఉన్నారు. సార్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈరోజు ఒక 2 months బ్యాక్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే డిఎస్పీలుగా ఏ సబ్ డివిజన్లో అయితే ఉన్నటువంటి పోలీస్ అధికారులందరినీ వారిని ప్రాధాన్యత లేని పోస్టులకి మార్చాల్సిందిగా తీర్పిస్తే ప్రభుత్వం మరొకసారి ప్రయత్నించి తాత్సార్యం చేస్తే ప్రభుత్వానికి మొట్టికాయలేసి మరి వారందరినీ కూడా ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి మార్చాలని ఒక తీర్పు ఇచ్చింది. నాట్ ఓన్లీ డిఎస్పీలే కానీ దాంట్లో ఆ గ్రూప్ 1 లో రాసినటువంటి అన్ని పోస్టులు దాంట్లో సబ్ కలెక్టర్ కూడా ఉన్నారు. అవును, వారందరినీ కూడా ఆ పోస్టు నుంచి తొలగించి పక్కన పెట్టాలని తీర్పిచ్చింది. కారణం ఏంటంటే గ్రూప్ 1 పరీక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల కారణంగా వారందరినీ పక్కన పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది.
సో ఎందుకు అప్పుడున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఏంటంటే పెద్దిరెడ్డి గారి ఇంట్లో పనిచేసే వారితోటి గ్రూప్ 1 పరీక్షా పేపర్లు దిద్దించారు అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఆరోపణల మీద అవకతవకలు జరిగాయని కొంతమంది కోర్టుకు వెళితే సంచలన నిర్ణయం ఇది. ఆల్రెడీ ఉద్యోగాల్లోకి సరే వాళ్ళ పక్కన వచ్చినటువంటి పెడదాం. ఓకే సార్, ఒకటి వంశీ గారు వాళ్ళని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎందుకని అతనికి ఒక ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ తీసేశారు ఇందాక నేను చెప్పా. సో దానికి సురేష్ గారు కానీ దానికి వాళ్ళు మరి నవీన్ అనేటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో సాధారణ పరిపాలన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుండి చేస్తా 2025లో ఆయన వ్యక్తిగత కారణాల తర్వాత రాజీనామా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి ఏంటంటే సార్, మెరిట్ ప్రతిపాదికన ఆయనకు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుపునిచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. డిఎస్సి నోటిఫికేషన్ రూల్ ప్రకారం హాజరు కాకపోతే తదుపరి మెరిట్ విద్యార్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నిర్ణీత విధానాల ప్రకారం ముందుగా శాఖకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందాల్సిన పనితే ఉంటది. అయితే ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యారు ఆయన. సో అందువల్ల ఆయన పేరు తదుపరి ఎంపీ ప్రక్రియ రికార్డు నుండి తీసేయడం జరిగింది. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు. రిట్ పిటిషన్ నెంబర్ 2698/2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 25 సెప్టెంబర్ 2025 మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు సార్. గ్రీవెన్స్ కు వచ్చింది. ఇది గ్రీవెన్స్ కు వచ్చినప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం దాని ప్రకారం అభ్యర్థి జోనల్ లెవెల్ కమిటీని ఆశ్రయించగా కమిటీ ఏం చేసింది, ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించింది. అనంతరం ఆయన రాష్ట్ర స్థాయి అప్పీల్ మరియు తుది అప్పీల్ కూడా సమర్పించారు. అన్ని స్థాయిలో నిబంధనల ప్రకారం నీ ఫిర్యాదుల నిబంధనల ప్రకారం విచారించి పరిష్కరించబడ్డాయి. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఈయన చెప్తా ఉన్నారు, అక్టోబర్ లో వచ్చి కలిస్తే పాపం ఆయనకు జూన్ వరకు పట్టింది అంత పెద్ద లెటర్ రాయడానికి. మరి వారు అక్టోబర్ లో వచ్చి కలిశారట, ఈయనకి జూన్ వరకు అంత పెద్ద లెటర్ రాయడానికి టైం పట్టింది. విషయం ఏంటంటే సార్, అవుట్ ఆఫ్ ది టాపిక్ ఒక 30 సెకండ్స్ చెప్తా. మొన్న ఒక ప్రెస్ మీట్ లో మా నాన్న రాజశేఖర్ రెడ్డి ఎలా చనిపోయాడు, మా తాత రాజారెడ్డి ఎలా చనిపోయాడు, మా బాబాయ్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడు అని చెప్పేసి నారాసుర రక్త చరిత్రలా మా చేతిలో కత్తి పెట్టినట్టు మా మీద నెట్టడానికి ట్రై చేశాడు. పసుపులేటి సురేష్ గారు లాంటి వారు కావచ్చు, ఎవరు కూడా తర్వాత దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు సాక్ష్యాధారాలతో తండ్రి రాజశేఖర్ రెడ్డి ఎలా చనిపోయారు, తాత రాజారెడ్డి ఎలా చనిపోయారు, బాబాయ్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయారు అనేటటువంటి విషయాలన్నీ బయటకు వచ్చేటప్పటికి, ఒక్కొక్క సాక్ష్యాధారం బయటకు వచ్చేటప్పటికి, ఈయన హస్తమే బయటకు వచ్చేటప్పటికి ఇక చేసేది లేక టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ రోజు నారా లోకేష్ గారు అయితే టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అందరూ అటు మళ్ళుతారనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ అవాస్తవాలన్నీ కూడా ఒక ట్వీట్ రూపంలో ఒక పుస్తకం రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో నిజంగా నేను అడుగుతా ఉన్నాను రాజు గారు, ఒకవేళ నిజంగా వారికి డిఎస్సి వారికి కనుక ఇట్లా అన్యాయం జరిగినట్లయితే, ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటున్నారు కదా, ట్విట్టర్లో ట్వీట్లు చేస్తా కూర్చోవాలా, బయటకు వచ్చి పోరాడాలా సార్? ట్విట్టర్లో ట్వీట్లు చేస్తా కూర్చుంటారా? అక్టోబర్లో వారు వచ్చి ఈయనకి కంప్లైంట్ చేస్తే ఈయన ట్విట్టర్లో కాలక్షేపం చేస్తా ఉంటారా? ఇదా వీళ్ళ మీద ఒక చిన్న ఏంటి అంటే, ఆ నవీన్ అనేటటువంటి అతనికి సంబంధించి సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్కి సమయానికి పోకపోవడం వల్ల చేశాం. సో దీనికి ఎస్సీఆర్టీకి ప్రశ్న పేపర్కి సంబంధం లేదన్నారు. సో నేను కూడా కొంత డేటా సేకరించేటువంటి ప్రయత్నం కూడా చేశాను. ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. సో దీంట్లో చాలా స్పష్టంగా నవీన్ ది కన్వీనర్ ఆఫ్ మెగా డిఎస్సి 2025 మంగళగిరి ఆయనకి ఒక లెటర్ రాశాడు అనమాట. ఇప్పుడు 4/9/2025లో ఒక లెటర్ రాశాడు. ఏంటి అంటే, మెగా డిఎస్సికి సంబంధించి నాకు ఒక 30 మిస్డ్ కాల్లు ఉన్నాయి. 2/9/2025లో ఒక 30 మిస్డ్ కాల్లు ఉన్నాయి. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి ఏదో ఇంట్లో సమస్యల వల్ల హాస్పిటల్లో ఉన్నాను. సో అందుకని నేను ఫోన్ ఇంట్లో మర్చిపోయాను, ఫోను లిఫ్ట్ చేయలేకపోయాను. సో కాబట్టి నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేకపోయాను అని చెప్పేసి ఆయన కోర్టుకి ఇచ్చినటువంటి అది డాక్యుమెంట్, అది మనం చూస్తున్నాం ఇప్పుడుది. సో అంటే అందులో అంగీకరించాడు ఆయన. 30 సార్లు అయితే 30 మిస్డ్ కాల్, 1-2 కాదు, ఆల్రెడీ అతను చెప్పినటువంటి పరిస్థితి. సో ఆయన అక్కడికి వెళ్తే అప్పటికే సెలక్షన్ వెరిఫికేషన్ అయిపోయింది. సో కనీసం సమాచారం ఇవ్వలేదు కాబట్టి వెరిఫికేషన్ అయిపోయింది. అందుకని చెప్పేసి మీకు సంబంధించినటువంటి లాగిన్ని క్లోజ్ చేసామని చెప్పేసి సమాచారం ఇచ్చామని చెప్పేసి కూడా అతనే ఇచ్చినటువంటి అఫిడవిట్ అది. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దానికి దీనికి సరిపోయిందా? అవును సార్. ఇప్పుడు అభ్యర్థిని ప్రయత్నించారు, అతన్ని ఇంటర్వ్యూ కాల్కి ప్రయత్నించారు, కానీ అతను హీ డిడ్ంట్ టర్న్ అవుట్. సో ఆ తర్వాత నిబంధనల ప్రకారం డిఎస్సి రూల్ 26 ప్రకారం తదుపరి విద్యార్థికి అవకాశం వస్తుంది. అలా అవకాశం వచ్చింది. తర్వాత అతను చూసుకుని వచ్చేసి అతనికి కోర్టుకు వెళ్ళడం జరిగింది. రిట్ పిటిషన్ వేశారు. దాని గురించి
అపీలేట్ అథారిటీ ముందు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మరి ఆయనకి తెలిసి ప్రకారమే క్లోజ్ చేశారు. సో ఇందులో ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతూ ఇందాక ఎలా అంటారంటే నవీన్ పేపర్ లీక్ చేశాడు కాబట్టి నవీన్కి ఎందుకు ఉద్యోగం మీరు అనేటట్లుగా సురేష్ గారు రెండు రకాలుగా ఆయనే మాట్లాడతారు. సో జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ కూడా అలాగే ఉంది. ఈ రోజు నవీన్ అనేటటువంటి విద్యార్థి విషయంలో ఏం జరిగింది అనేది స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసే ముందు ఒకసారి సరి చూసుకోవాలి. సో అవన్నీ చూసుకోకుండా నిందలేస్తామంటే మీరు గెలవకపోతే ఈవీఎంలో ఉద్యోగాలు రాకపోతేనేమో పేపర్ లీక్లా. ఓకే కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. మళ్ళీ వస్తాం సార్. కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు పేపర్ లీకేజ్ సంబంధించి ఇది సెలక్షన్ కూడా అయిపోయింది, నియామకాలు కూడా అయిపోయినాయి, అందరూ ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు, దాదాపు 1 year జీతాలు కూడా తీసేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఇంకొక విద్యా సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇప్పుడు దీన్ని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే అక్రమాలు జరుగుంటే మరి అప్పట్లోనే వెళ్ళి ఉండాల్సింది, మరి అప్పట్లో పట్టించుకోలేదు. సో కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా మనం చూసాం. సో ఏమంటారు మీరు? సార్ రాజ్ గారు, మీకు అలాగే ప్రైమ్ వ్యక్తులకి బండారు వంశీ గారికి, వస్తులేట్ సురేష్ గారికి, అంజయ్యరెడ్డి గారికి నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. ఇది రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగుల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా, వాళ్ళ భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంలో వేసే విధంగా రాజకీయాలు చేయడం అనేది అసలు మంచిది కాదు సార్. ఎందుకంటే ఈ ఉద్యోగ కల్పన అంటే రాష్ట్ర భవిష్యత్తు. యువతకి గతంలోని చూసాం, ఇప్పుడు చూసాం, అనేక మంది నిరుద్యోగులు ప్రతి ఏటా డిగ్రీ సర్టిఫికేట్లు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మెగా డిఎస్సికి సంబంధించినంత వరకు లీకులు జరిగాయని, లేకపోతే పోస్టులు అమ్ముకున్నారని ఇలాంటి ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అనేది ఎప్పుడు కూడా రాజకీయంగా వాళ్ళకి దాని బెనిఫిట్ రావచ్చేమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, కానీ రాష్ట్ర యువత మీద కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల మీద కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. ఇది అంటే 16,000 మంది అక్కడ రిక్రూట్మెంట్ లో జాబులు తెచ్చుకున్నారంటే వాళ్ళ మీద కూడా, వాళ్ళ భవిష్యత్తు మీద కూడా ఇది ఒక మచ్చలాగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందులో చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. దానికోసం 4 మార్కులు తక్కువ వచ్చినా సరే కానీ మళ్ళీ రీవెరిఫికేషన్కి వెళ్ళి ఏ రకంగా జాబులు సాధించుకున్నటువంటి వ్యక్తులు కూడా మేము చూసాము మా జిల్లాలో కూడా. అలాంటి వాళ్ళు కూడా ఇవాళ గవర్నమెంట్ పోస్టుల్లో అంటే అనేక సార్లు వీళ్ళు ఎన్నో సార్లు పరీక్షలకి అటెండ్ అయ్యి కూడా మళ్ళీ అనేక సార్లు ఓడిపోవడం, మళ్ళీ ఇప్పుడు గెలుపు తీసుకెళ్లి ఇప్పుడు పోస్టు సాధించడం అనేది కూడా అలాంటి వ్యక్తులను కూడా చూసాం. అలాంటి వ్యక్తులు చాలా మంది యువతకు కూడా స్ఫూర్తి. కానీ దీని మీద రాజకీయాలు చేయడం అనేది ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదనే చెప్తాను నేనైతే మాత్రం. అంటే మీకు ఆధారాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు సార్ కాక్రోచ్ పార్టీ అనేసి యువతలో ఒక చైతన్యం వచ్చే విధంగా దాన్ని ఒక రకంగా యువతని ఒక బుద్ధింకలతో పోలిస్తున్నాం, ఒక రకంగా మాట్లాడడాన్ని చూసి ఇవాళ నివురు కప్పినటువంటి నిప్పులాగా యువత ఉన్నటువంటి పరిస్థితి. ఆ కోణాన్ని ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ చరిష్మాను ఉపయోగించారని మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది సార్. మెగా డిఎస్సి ఆల్రెడీ అంజయ్యరెడ్డి గారు చెప్పినారు. అంటే మెగా డిఎస్సి ఎప్పుడు జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ అయ్యడం ఏంటి సార్? అంటే యువతని రెచ్చగొట్టే విధంగా తీసుకొని రావడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాత అవి కూడా మర్చిపోరు సార్. అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ట్రాన్స్ప్లిట్ గా చేస్తూ ఉంది. అలాగే ఐటీ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఆయన ప్రతిదీ కూడా ట్రాన్స్ప్లిట్ గా చేసుకుని వెళ్తూ ఉన్నారు. అలాగే మాకు పంచాయతీరాజ్ శాఖలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి విషయంలోని ప్రజలకి ట్రాన్స్ప్లిట్ గా పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక చిన్న ఆరోపణ వచ్చినా సరే కానీ ప్రభుత్వానికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదని గత వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టించుకోకుండా ఊరుకుని ఉంటే, కానీ ఈ రోజు మా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల ముందు పెడుతూ ఉంది ఎక్కడ ఏమి జరిగినవి, ఆ విషయాలు ఏంటి అన్నది కూడా అసత్య ఆరోపణలు వీళ్ళు చేసినప్పుడు కూడా దాన్ని ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సార్
వాలంటీర్ ఉద్యోగాల్లో 90% వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకోవడం కావచ్చు. ఆ రోజు ఓకే మేడం సరే ఇప్పుడు అది మన జనరలైజ్డ్ కాదు ఇక్కడ ఏంటి డిఎస్సికి సంబంధించినటువంటి నిజంగా అలాంటి పరిస్థితే ఉందా, నిజంగా నిరుద్యోగులకు అన్యాయం జరిగేదా అనేది మన ఇక్కడ ఇంపార్టెంట్. సరే వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు పక్కన పెడితే ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన అంశాలే మనం మాట్లాడాలి. సార్ ఆంజనేయ రెడ్డి గారు రీసెంట్గా మీరు ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను మే 16, 2026లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో ఒక వీడియో ఒకటి వచ్చింది, వీడియో ఆడియో అన్నీ కూడా వచ్చింది. సో నేను ఒక్కసారి అది ప్లే చేస్తాను, ఒకసారి అది చూడండి మీరు. ఒకసారి అది చూసిన తర్వాత మనం మాట్లాడదాం ఒక్కసారి ప్లీజ్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? అది సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి, ఎన్నింటికి రమ్మంటారు సార్? మీ ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి, నేను ఒక్కడే మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ టైం పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్, వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది, ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా. సార్ ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏమో సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? ఓకేనా? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్. ఎస్ ఓకే సార్, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఆడియో విన్నారు. ఇది బేరసారాలు 15 లక్షలు అవుతోంది, సంతలో డిఎస్సి ఉద్యోగాలను అమ్మేశారు, టీచర్ ఉద్యోగాలని అనేది అభియోగంగా ఈ ఆడియోని బయటపెట్టారు, ఈ వీడియో ఇది. సో దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది, దాంట్లో ఆయన చెప్తున్నాడు 15 లక్షలని. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే అది ఏం ఉద్యోగం కూడా తెలియదు అనుకుంటా, నాకు తెలిసి ఆయన అంటున్నాడు అనమాట ఇది డిఎస్సి ఉద్యోగం, ఇది టీచర్ ఉద్యోగం అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. అంటే అవతరాడు కూడా తెలియదు అనమాట ఇది ఏ ఉద్యోగం అని చెప్పేసి. సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజుగారు, ఇలా నేను మీతో చర్చలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు వచ్చిన అబద్ధాలని ఎండగడతారు, ఎక్స్పోజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆ డిఎస్సి సెలక్షన్ విషయము పారదర్శకంగా జరగలేదంటే మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చూపించారు. ఇప్పుడు మళ్ళా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చర్చకు వస్తుంటారు అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు ఆయన ఎవరో ఫోన్లో మాట్లాడిన ఆయన ఎవరో తెలియదు, రిసీవ్ చేసుకున్న ఆయన సమాచారం కూడా మీ దగ్గర ఏమన్నా ఉందా? ఫోన్ నంబర్ తోటి ఆయన పేరు ఏదన్నా తెలుసుకున్నారా మీరు? అన్ని ఇస్తాను సార్, అన్ని డిబేట్ అయిపోయే లోపల అన్ని ముందు పెడతాను. మీరు దీని గురించి బేసింగ్ ఆన్ టెలిఫోన్ ఆర్ మొబైల్ కాన్వర్సేషన్ ఇది ఆయన మాట్లాడాడు కాబట్టి, ఇది ఈయన ఈ విధంగా చెప్పాడు కాబట్టి అని. ఎప్పుడు జరిగిందండి ఈ కాన్వర్సేషన్? ఎప్పుడు జరిగింది సార్? ఇది వచ్చేసి ఆగస్టులో అనుకుంటాను సార్, ఇది వచ్చేసి ఆగస్టు. ఏ ఆగస్టులో? 25 ఆగస్టు. 25 ఆగస్టు సార్, 25 ఆగస్టు. ఆగస్టులో వచ్చింది, ఇప్పుడు బయటికి 10 రోజుల నుంచి తిరుగుతోంది. 10 రోజుల నుంచి తిరుగుతుంది. లేదా ఈ రోజు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని లక్షల సార్లు కోట్ల సార్లు కూడా తిప్పుతారు అనుకోండి. కానీ దీన్ని ఆధారంగా చేసుకొని మొత్తం వ్యవస్థలో ఈ అన్యాయం జరిగింది, అతను మాట్లాడాడు కాబట్టి మరి ఆయనకు ఉద్యోగం ఇచ్చారా, ఈయన కలిశాడా, 15 లక్షలు ఇచ్చాడా, ఆయనకు ఎవరు ఆయన ఉద్యోగంలో చేరిన ఆయన, ఇది కూడా మనకు బయటకు రావాల్సి ఉంది. నేనేమంటున్నా అంటే మనం సురేష్ మాట్లాడుతూ ఏం చెప్పాడు, ఆ నవీన్కి అన్యాయం జరిగిందంటారు, మళ్ళా నవీన్ పేపర్ లీక్ చేశాడంటారు. ఇప్పుడు ఒక రకంగా నిజానికి నవీన్కి అన్యాయం జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఆ ఎగ్జామును నడిపే వ్యవస్థలో ఆయన అక్కడ ఏదో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన అర్హత కోల్పోయాడు, ఆ ర్యాంక్ అర్హత కోల్పోయాడు, ఉద్యోగం లేదు. ఆంజనేయ రెడ్డి గారు ఇందాక మీకు డాక్యుమెంట్ చూపించాను కదా, ఆయన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రమ్మని చెప్పేసి కృష్ణా జిల్లా డిఈఓ ఆఫీసు నుంచి కాల్స్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలా.
ఆయనే ఒప్పుకున్నాడు 30 సార్లు 30 మిస్డ్ కాల్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన కోర్టుకి వెళ్ళడం ఇది జరిగింది. నేనేమంటానంటే మనకు ఒక తెలుగులో ఒక సామెత ఉంది, నిద్రపోయే వాళ్ళని లేవగొట్టచ్చు, కానీ నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళని అది ఎవరి వల్ల అవుతుంది? వాళ్ళని నిద్ర లేపడం. ఈ వైసీపీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది, వైసీపీ నాయకత్వం కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు అన్ని తెలిసినా, అన్ని పారదర్శకంగా జరిగిందని తెలిసినా మీరు ఎందుకు మెసేజ్లు పంపించారు సెలెక్ట్ అయిన వాళ్ళకి, మీరు వాళ్ళకే ఎందుకు పంపించారంటే మరి ఇంకెవరికి పంపించాలా? సెలెక్ట్ కాని వాళ్ళకి మెసేజ్లు పంపిస్తారా? సెలెక్ట్ అయిన వాళ్ళకే పంపిస్తారు. మెరిట్ లిస్టులు ఉంటాయి, సెలెక్ట్ లిస్ట్ ఉంటుంది, అంతిమంగా వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటుంది. రాజుగారు ఏదోనంటే ఈ ఉద్యోగాల్లో ఎవరైనా చేరలేదనుకోండి, నెక్స్ట్ మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. నేను అనుకుంటున్నాను పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఇక్కడ అన్యాయం జరిగిందని మాట్లాడే అవకాశం ఉంది. 6,100 మందికి పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇచ్చారు. మనం చూసాము అమరావతిలో ఒక పండుగ వాతావరణంలో ఆ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఆ పెద్ద కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ యొక్క అపాయింట్మెంట్స్ తీసుకుపోయింది కూడా చెప్తారు. తొందరలో బహుశా సురేష్ దానికి కూడా ప్రిపేర్ అవుతాడు పోలీస్ కానిస్టేబుల్ కూడా. నేనేమంటున్నా, నిరాధారమైన ఆరోపణలు అర్థం లేని ఆరోపణలు చేసినందువల్ల ప్రజల్లో మీరే చులకనవుతారు, మీ పార్టీ చులకనవుతుంది. మీరు ముందుగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఏదైనా మాట్లాడేటప్పుడు కేవలం వచ్చిన వెంటనే మనం పేపర్లో లేదా గొట్టాలు రాజశేఖర రెడ్డి గారు చెప్తూ ఉండేది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా సార్లు చెప్పారు, ఎవరో గొట్టాలు పట్టుకొని మూతి దగ్గర పెడతారు, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తామని టీవీలో వాళ్ళ గురించి మాట్లాడుతూ. కాబట్టి ఇది ఉండదు, డిబేట్ చేసిండి ఆ తర్వాత మాట్లాడి, లేకపోతే ప్రజల్లో మీరే చులకనైపోతారు. ఓకే సార్. పసుపులేటి సురేష్ గారు, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆ ఆడియో కదా, అది వీడియోని, దాంట్లో ఫోన్ నెంబరు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వచ్చాయి. ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గర బంధువు అని చెప్పేసి స్పోర్ట్స్ అథారిటీలో ఒక ముఖ్యమైనటువంటి నామినేటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన కూడా ఇది పేరు పెట్టారు, మీ అనుకూల మీడియాలో రాసినటువంటి పరిస్థితి. ఏంటి నిజంగానే జరిగిందా? అసలు ఆ కాన్వర్జేషన్లో ఈ ఉద్యోగాలు అమ్మారు అనేది మనం నిర్ధారించవచ్చు అంటారా దాన్ని బట్టి? రాజు గారు 100% నిర్ధారించవచ్చు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మేమేదో గాలి కబుర్లతో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు ముఖ్యంగా అది గమనించాలా. ఇందాక మీరు అన్నారు మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడితే రాజు గారు కూడా వెంటనే ఆధారం చూపించారు అని చెప్పి ఆంజనేయుల రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మెరిట్ లిస్ట్ లో ఆన్లైన్ లోనే 3 సార్లు మార్చారు. నేరుగా కావాలంటే మీరు ఎస్సీఆర్టీని అడగండి, ప్రభుత్వాన్ని అడగండి. మొదట ఒక లిస్ట్ ని పబ్లిష్ చేస్తే ఆ తర్వాత అందులో ర్యాంకులు లేదని చెప్పి వెంటనే దాన్ని తొలగించి మళ్ళీ రెండోది ఇస్తే ఆ రెండవ దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని తొలగించి 3వసారి ఇచ్చారు. 3 సార్లు మార్చారు. ఇది ఎందుకు జరిగింది? దీనికి సమాధానం ఇంతవరకు ఎవరైనా చెప్పారా? లేదు. మరి కలెక్టర్ల కార్యాలయాల్లో ఎందుకు దాన్ని మీరు ఉంచలేదనేటువంటి దాంట్లో సమాధానం ఉందా? గత పద్ధతి సాంప్రదాయంగా వస్తున్నటువంటి సరే దాన్ని పెడతాం సార్. ఇప్పుడు అది దానికి ఒక 10 సెకండ్లు మీకు ఆన్సర్ చేసేస్తా. దానికి రివైజర్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు, రివైజర్ లిస్ట్ అని ఇచ్చారు, తర్వాత సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చారు. ఎందుకంటే రివైజర్ లిస్ట్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే డిఎస్సికి సంబంధించినటువంటి ఒకే పోస్ట్ ఉండదన్నమాట. ఒక్కొక్కరు 3-4 పోస్టులకి రాసినటువంటి వాళ్ళు ఉంటారు, రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ మెరిట్ లిస్ట్ ఇష్యూ చేసేటటువంటి సందర్భంలో లోకల్ బాడీకి సంబంధించినటువంటి స్కూల్స్లో వెళ్ళి పనిచేయాలన్నా, మున్సిపాలిటీల్లో పనిచేయాలన్నా, గవర్నమెంట్లో పనిచేయాలన్నా, జడ్పీలో పనిచేయాలన్నా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మోడల్ స్కూల్లో పనిచేయాలా, సో ప్రతి దానికి కూడా లిస్ట్ ఉంటుంది. సో అది కొంచెం మిస్ మ్యాచ్ అయిందని చెప్పేసి రివైజ్డ్ లిస్ట్ మళ్ళీ చాలా క్లియర్గా వెబ్సైట్లో పెట్టారు. మిస్ మ్యాచ్ అయ్యింది, ఒక పోస్ట్కి 3-4 పోస్టులకి ఒకరు ఎగ్జామ్ రాయడం వల్ల జరిగినటువంటి ఒక చిన్నది. సో అందరికీ కూడా న్యాయం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఒక నవీన్ తప్ప మీరు ఎవరు కూడా అక్కడ అన్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు మీకు మెరిట్ లిస్ట్లో. సో ఆయనకి ఎందుకు జరిగింది ఆయనే చెప్పాడు, 30 సార్లు ఫోన్ చేసినా నేను వెళ్ళలేదు అని చెప్పేసి మీరు చెప్తున్న పరిస్థితి. స్పోర్ట్స్కి సంబంధించి ఎవరు చంద్రబాబు నాయుడు బంధువు ఎవరు ఏంటి, అసలు మీరు చేస్తున్నటువంటి విమర్శ ఏంటి, అందులో మాట్లాడినటువంటి అంశాల గురించి మీరు చెప్తున్నారు, అది మాట్లాడండి. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అంశంలో కూడా బిఎడ్, డిఎడ్ లాంటి పరీక్షల్లో అర్హత సాధించి ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళని పరిగణలో తీసుకునేటువంటి పరిస్థితి ఉండాల్సినటువంటి పరిస్థితిలో కూడా 420 పోస్టులను ఈ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తుంటే అందులో ఎంతమంది బిఎడ్లు, డిఎడ్లు చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుందా రాజు గారు? మా యొక్క ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఇది 15 లక్షల రూపాయలకి బేరసారాలు చేసిందే కాకుండా
అనర్హత కలిగినటువంటి అభ్యర్థులను అసలు ఈ స్పోర్ట్స్ కోటా కింద కూడా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తోంది. అందుకే దీని మీద మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం. మీరు 23వ తారీఖున మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీడియా సమావేశాన్ని చూసినా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలను చూసినా, గతంలో ఈ యొక్క డిఎస్సి నియామకాలు అయినప్పటి నుంచి వేలాది మంది అభ్యర్థులు చేస్తున్నటువంటి నిరసనలు చూస్తున్నా ఇదే ప్రశ్నలు లేవనెత్తుతా. ఎక్కడ కూడా ఎవరు అడిగినా, ఈరోజు అభ్యర్థులు అడిగినా, ప్రతిపక్ష పార్టీలు అడిగినా, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా సరైనటువంటి సమాధానం ప్రభుత్వం ఇవ్వడం లేదు. నేను ఇందాకే అడిగా, ఎందుకు ఒక అడిషనల్ డైరెక్టర్ గా ఉండాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, కన్వీనర్ గా ఉండాల్సినటువంటి వ్యక్తిని ఎస్సీఆర్టీలో డైరెక్టర్ గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని ఎందుకు డిఎస్సి కన్వీనర్ గా నియమించారు? ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? దీనికి సమాధానం ఎవరు చెప్తున్నారు? ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. మరి ఆ రోజు మీరు అడిగి ఉండాల్సింది సార్. మరి ఆ రోజే దాన్ని ఆందోళన చేసి ఆయన తొలగించి కొత్త కన్వీనర్ పెట్టుండాలని చెప్పేసి ఆ రోజు చేస్తుంటే ఇంత పార్టీ జరుగుతుంది. ఒక నిమిషం, సరే దాని గురించి మళ్ళీ దాని గురించి ఉన్నటువంటి నిబంధనలు ఏంటనేది చూద్దాం ఒకసారి. ప్లీజ్ ఓకే కనీసం ఆ రోజు కనీసం ఒక ప్రకటన ఈ రోజు చేస్తున్నారు కదా, ఈ రోజు మీరు ట్వీట్ చేస్తున్నట్టే ఆ రోజు చేస్తుంటే సరిపోయింది బహుశా. ఒక్క నిమిషం వంశీ గారు ఇప్పుడు సురేష్ గారు ఏమంటున్నారంటే ఏదైతే ఒక నిమిషం సార్ సురేష్ గారు ప్లీజ్ వైసీపీకి సంబంధించినటువంటి సార్ ప్లీజ్ ఒక టైం అవుతుంది. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియోని చూపించి 15 లక్షలకి బేరం కుదుర్చుకున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడుకి బంధువుగా ప్రస్తుతానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇది చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నది. ఇది 10 రోజుల క్రితం, అంటే ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తే 16వ తేదీ ఇది రాత్రి 9 గంటల నుంచి సర్క్యులేట్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ మీకు నేను ఒక డాక్యుమెంట్ చూపిస్తాను. పీసీఆర్ ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చూపించండి. ఇది ఎఫ్ఐఆర్ అండి. ఇది సైబర్ క్రైమ్ ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించి 312 BNS 66 కింద ఆగస్టు 25, 2025లో ఇదే ఫోన్ కాల్కు సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అజయ్ జైన్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈయన వచ్చేసి ఎన్టీఆర్ కమిషనరేట్కి పోలీస్ కమిషనర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఈ కాల్ పెట్టాడు. కాల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లోనే కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఇది మాట్లాడారో అతని మీద అప్పటికే చాలామందికి ఉద్యోగాలు తీస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇదంతా కూడా ఒక కుట్ర అని చెప్పేసి తేల్చినటువంటి పరిస్థితి. ఇది ఎఫ్ఐఆర్ ఉంది. అది 10 రోజుల క్రితం బయటకు వచ్చినటువంటి వీడియో. దీని మీద సంవత్సరం క్రితమే, అంటే దాదాపు పోయిన సంవత్సరం ఆగస్టులోనే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని 15 లక్షలకు మీరు పోస్టులు అమ్ముకుంటున్నారు అంటున్నారు. మరి ఏం చెప్తారు సార్? అట్లాంటి ఆడియోలు వీడియోలు క్రియేట్ చేయటంలో అండ్ ఆల్సో దీని వెనక ఉన్నది ఎవరు ఏంటి అనేది మొత్తం కూడా ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. ఒకవేళ నిజంగా ఈ ఆడియో వెనక వీరు కనుకుంటే ఇంతసేపు ఉపేక్షించే పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని రోజులు ఖాళీగా ఉండదు. ఆ ఆడియో వీడియోలో ఉన్నదంతా కూడా వారి మనుషులే కాబట్టి ఈరోజు జరుగుతూ ఉన్నాయి సార్. రాష్ట్రంలో ఒక ఆడియోని తీసుకొచ్చేసి తలా తోక లేని ఒక ఆడియోని తీసుకొచ్చేసి ఈరోజు అదేదో కూటమి ప్రభుత్వం చేసిందనిలాగా చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా సర్వసాధారణం అయిపోయాయి. ఒక ఆడియో సార్, ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. అది నేను కూడా చూసా. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అనుకుంటాను. ఆయన డిస్ప్లే చేసి అయ్యో కూటమిలో అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి బాగా బాధపడిపోతూ ఉన్నారు. మీరు చూపించినట్లుగా ఎఫ్ఐఆర్ అప్పుడే నమోదైంది. దాని మీద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో జరుగుతున్నటువంటి అవాస్తవాల గురించి అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని వెనక ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వస్తారు. సో అప్పటి నుంచి రాని ఆడియో ఈ 10 రోజుల నుండే బయటకు వచ్చిందంటే కొంచెం విచారకరంగానే ఉండాలి. విచారించాల్సిందే ఈ విషయాలు పట్టేసి. ఈరోజు డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. నో డౌట్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కూటమి మీద నిందలు వేయలేరు. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఈ అన్ని కూడా చాలా పారదర్శకంగా జరిగాయి అయితే ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఇట్లాంటి ఆడియోలు వీడియోలు వీళ్ళు ప్రదర్శించేసి కూటమి ప్రభుత్వం మీద బురద తొలుదామనంటే కుదరదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా సిబిఐ విచారణకి అడుగుతున్నారు. మరి సరే ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కదా ఈ కుట్రల మీద, సరే మీరు ఎలాగో ఒక సిట్ ఉంటుంది కదా, సిట్ వేయచ్చు కదా మీరు, సిట్టో లేకపోతే అవన్నీ ఒకవేళ ఏమైనా ఉంటే జరుగుతాయి సార్. అక్కడ వీళ్ళ ఆధారాలు సమర్పించమన్నాడు సార్. ఒకవేళ మీరు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండి మేమేం చేయకపోతే కోర్టుకి వెళ్ళమనండి. ఇప్పుడు సునీత గారు వెళ్తే సిబిఐ విచారణకి ఇచ్చారు కదా బాబాయ్ గారి హత్య కేసు. అలాగే
మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు కోర్టుకి తెచ్చుకోండి. ఒకవేళ మేము ఇవ్వకపోతే, స్పోర్ట్స్ కోటాలో విడుదల చేసిన మేము ఇవ్వకపోతే 420 మీ దగ్గర ఏ ఆధారాలు ఇచ్చారో ఉంటే తెచ్చుకోండి. ప్రకటించమని చెప్పండి. మీ మరి మీ వీళ్ళు కోర్టుకి డీటెయిల్ ఓకే రాశారా? దానికి ఏమైనా ఇవ్వాలి. అర్హత ఉందా? యా, ఓకే. ఇవ్వమని చెప్పండి. ఈ విషయంలో ఓకే. ఏమి అవకతవకలు ఓకే, లేవని ఓకే. నేను చెప్తా ఉన్నాం. Yes. మీ ఓకే. దగ్గర యా, ఆధారాలు ఓకే ఉంటే సార్, మీరు ఓకే. కోర్టుకి వెళ్ళి ఇక్కడ ఒకటి సార్. విచారణకు ఆదేశాలు తెచ్చుకోండి. సార్ ఒకటి ఓకే ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఒకటి నేను కూడా చెప్తున్నా, నేను కూడా వాలీబాల్ ప్లేయర్నే. సో నాకు స్పోర్ట్స్ మీద కొంచెం అవగాహన ఉంది, స్పోర్ట్స్ కోటా గురించి ఐడియా ఉంది కాబట్టి సో నేను కొంచెం దీని ఏదో ఇనిషియేట్ తీసుకుని మాట్లాడాలనేటువంటి ఒక ఆతృత కనిపిస్తుంది. సరే, సురేష్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ 420 ఉద్యోగాలు ఇచ్చారు కదా, మరి అది ఏ కోటాలో ఇచ్చారు, వాళ్ళకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు, సో దాంట్లో అక్రమాలు జరిగాయి అంటున్నారు. 3.3% స్పోర్ట్స్ కోటాలో వితౌట్ ఎగ్జామ్ ఇవ్వాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. ఇది స్పోర్ట్స్ పాలసీకి సంబంధించినటువంటి 2024-29లో తీసుకున్నటువంటి అంశం. ఒక్కసారి ఆ జియో ఒకసారి ప్లే చేయండి. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఏంటి అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ డిసిప్లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్పోర్ట్స్ ఉంటే వాళ్ళకి మొదటి ప్రయారిటీ లిస్ట్ ఇచ్చారు. ఒలింపిక్స్ ఆడిన వాళ్ళకి, పారా ఒలింపిక్స్ వాళ్ళకి, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, సో ఇలా ఉంటాయన్నమాట. దీంతోపాటు అందులో డిసిప్లిన్, దాంట్లో స్పోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, అంటే గ్రూప్గా ఆడే ఉంటాయి, ఇండివిజువల్గా ఆడే ఉంటాయి. సో దాన్ని బట్టి వీళ్ళకి రోస్టర్ పాయింట్స్ని కేటాయిస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తాయి. గతంలో ఎలా చేసేవాళ్ళు అంటే స్పోర్ట్స్ కోటాలో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నేషనల్స్ ఆడాను, నేషనల్స్ ఆడినటువంటి సర్టిఫికేట్ ఎత్తుకొని ఇచ్చేస్తే నాకు నేషనల్ కోటాలో నాకు చూసుకుంటాడు. ప్రయారిటీ లిస్ట్లో నేను సీనియర్ నేషనల్స్గా ఆడుంటే సీనియర్ నేషనల్స్ ఆడాడు కాబట్టి నా కింద అంతా జూనియర్ నేషనల్స్, రూరల్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే నాకేం చేస్తానంటే నాకు తీసుకొచ్చి ఆ పోస్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి. కానీ ఇందులో ఈ జియోలో మనం చూస్తే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేషనల్స్ ఆడాను, నేషనల్ ఆడిన సర్టిఫికేట్ నేను చూపిస్తే అంతకుముందు నేను ఆడినటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్ చూపించాలి, అంతకుముందు నేను ఆడినటువంటి జోనల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా చూడాలి. ఎందుకంటే డైరెక్ట్గా నేను నేషనల్స్ ఆడలేను, నేను స్పోర్ట్స్ స్టేట్లో ఆడుండాలి, అలాగే జోనల్ వైజ్ కూడా ఆడుంటేనే నాకు నేషనల్ సర్టిఫికేట్ వస్తుంది. సో వీటికి కూడా టైం పీరియడ్ని కంపల్సరీ చూడాలి అని చెప్పేసి ఒక స్టేట్ కమిటీని కూడా ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి. మరి ఇంత పారదర్శకంగా కనిపిస్తోంది జియోలో మాత్రం వాళ్ళేమో ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. కృష్ణవేణి గారు 1 minute మాట్లాడి క్లోజ్ చేయండి మేడం. సార్, ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ట్రాన్స్పరెంట్ గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఆ పోస్టులను భర్తీ చేసే విధానంలో ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కానీ వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని బద్నం చేసే విధంగా, అలాగే నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును అడ్డుకునే విధంగా వీళ్ళ తీరు ఉండడం అనేది మాత్రం నిజంగా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు సార్. ఎందుకంటే మీకు ఏదైనా పూర్తిగా ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి. ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఇవాళ ప్రభుత్వం నిరూపించుకుంటూ ఉంది. మీ దగ్గర మీరు చేసినటువంటి ఆరోపణలు తీసుకుని ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిని ఆపేస్తే అక్కడే మన అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధికి ఎలాగా వైసీపీ పార్టీ అనేది సహకరించదు. కానీ చేస్తున్నటువంటి అంటే వీళ్ళకి రాజకీయ లబ్ధి తప్ప పూర్తిగా రాష్ట్ర యువత మీద కానీ నిరుద్యోగుల మీద కానీ ఎటువంటికి కూడా ప్రేమ లేనటువంటి పరిస్థితి మనం చూసాం సార్. గతంలో కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అనేది 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు డిఎస్సి అనేది గుర్తుకు రాలేదు. కానీ ఏమేమో ఉద్యోగాలు చెప్పారు, కానీ క్లియర్ గా నిరూపించుకోలేనటువంటి ప్రభుత్వం గత వైసీపీ పాలన అయితే ఇవాళ ప్రతిదీ సార్ ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెడుతూ ఉంది. అలాగే వాళ్ళు వీళ్ళు ఆరోపణలు చేశారని కాదు, అనేక కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీలు కావచ్చు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీ అంటే ఇక్కడ ఒకటి మేడం, మిగతా మీరు కాదు ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణవేణి గారు, మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి, రాజకీయ పరంగా మీరు పోరాటాలు చేసుకోండి, రాజకీయ పరంగా మీరు కొట్టుకోండి, దీన్ని ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఇక్కడ కొంతమంది అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం, ఆల్రెడీ పరీక్ష రాసి ఎవరైతే ఉద్యోగాలు రాలేదనేటటువంటి ఆందోళన ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం నిజంగా అక్కడ కానీ తప్పులు జరగకుండా కానీ ఉంటే అది రెచ్చగొట్టే విధానంగానే మనం చూడాలి. అలాగే ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళంతా కూడా మానసిక స్థైర్యం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళని సమాజం అవహేళన చేసేటటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తాయి. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఏదో మీ రాజకీయ పరంగా మీరు అలాంటి వాళ్ళు లేకపోతే మీ పార్టీలకు సంబంధించిన నాయకులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి మీరు విమర్శలు చేసుకుంటే ఇబ్బంది లేదు, అది ఒక వ్యక్తికి సంబంధించింది. కానీ ఇది వ్యవస్థకు సంబంధించింది, యువత జీవితాలకు సంబంధించినటువంటి అంశం అయినప్పుడు సాక్ష్యాలు లేకుండా విమర్శలు చేయడం చాలా బాధాకరం. క్లోజ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, బండారు వంశీ గారు, పసుపులేటి సురేష్ గారు, రాజనేటి గారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. ఓవరాల్ గా చూస్తే డిఎస్సికి సంబంధించినటువంటి ఏదైతే స్కామ్ జరిగింది అని చెప్పేసి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కానీ బయట పెడితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి టీడీపీ కూడా చెబుతోంది. కానీ ఇప్పటి వరకు కూడా మనకు బయటకు వచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అనేక విషయాలను నేను సాక్ష్యాధారాలతో చూపించడం జరిగింది. సో దాంట్లో చాలా స్పష్టమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది పాపం జీర్ణించుకోలేకపోతున్నారు. సాక్ష్యాలతోటి నేను డాక్యుమెంట్స్ తర్వాత వచ్చేసి జరిగినటువంటి వాస్తవాలను బయట పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉంటే పాపం సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడము, నా మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టడము, వాళ్ళ రాక్షసానందం పొందుతున్నారు. ఓకే, ఇక్కడ సమాజానికి వాస్తవాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో వాస్తవాలనే చూపిస్తున్నాను. ఏదో మాటలతోటో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మొహాన గుడ్డ కాల్చి మొహానేసేటటువంటి పరిస్థితుల్లోనూ లేదు. మా ఛానల్ నిజాయితీగా నిబద్ధతగా వాస్తవాలను మాత్రమే మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా సేకరించడానికి చాలా టైం పడుతుంది. మేము కూడా అందరిలాగే వచ్చి కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది వాస్తవం, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిస్తున్నా కూడా చాలా మంది పాపం ఓర్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది వాటి ఆ టాపిక్ స్ట్రైట్ ఇంటూ ప్రైమ్ 9.